దేశంలో ఏ రాష్ట్రానికైనా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క నివేదికలే ప్రామాణికంగా ఉంటాయి. వారి అధికారిక వెబ్సైట్ లో గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నప్పటికీ కూడా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత 4-5 నెలల్లో వాళ్ళు పూర్తి స్థాయి నివేదికని వారి అధికారిక వెబ్సైట్ లో ఉంచడం జరుగుతుంది. వారి అధికారిక వెబ్సైట్ లో ఉంచిన ప్రకారంగా 2015-16లో రాష్ట్రం యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో ఉద్యోగుల పెన్షన్లు జీతాలకు సంబంధించిన ఖర్చు 40% ఉంది. అది ఈనాటికి 23-24కి 35% గాను, 24-25 నాటికి 30% గాను తగ్గి ఉంటుంది. అంటే ఉద్యోగుల ఖర్చు అధికారిక కార్డు లెక్కల ప్రకారంగా వారి కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని చూపిస్తున్నారు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ లో ఉద్యోగులకు జీతభత్యాలు పెన్షన్లు 40% నుంచి 30%కి తగ్గి ఉన్నాయి. ఇది మేము చెప్పింది కాదు, కార్డు చెప్పిన లెక్కలు. అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రభుత్వం 98% మా జీతాలకు సరిపోతుందని ఏ విధంగా చెప్తున్నారు మాకు అర్థం కాని పరిస్థితి. నిజంగా ఈ లెక్కలు మాకు తెలియకపోతే ఆ వెబ్సైట్ లో ఉన్నాయి కూడా తప్పు అయితే మాకు మీరు పిలిచి చర్చించినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మీరు ప్రజలతో పాటు మాకు కూడా ప్రభుత్వం క్లియర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు, నిత్యం వాళ్ళకి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టుగా ఇక్కడే పనిచేస్తున్న వారికి డిఏ నిత్యం మీరు పెండింగ్ లేకుండా ఇస్తున్నారు. మరి మీ ప్రభుత్వంలో ఉన్న సామాన్య ఉద్యోగులకు డిఏలు ఇంత పెండింగ్ పెడుతున్నారు. ఈ ప్రభుత్వంలోనే ఇక్కడ పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తుంటే కింద ఉన్న సామాన్య ఉద్యోగులకి మీరు ఎందుకు డిఏ ఇవ్వలేకపోతున్నారు? ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చిన సంగతి మాకందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఖర్చు తగ్గుతున్న పరిస్థితుల్లో రాబోయే 5-6 సంవత్సరాల్లో 1,00,000 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్న సందర్భంలో మీరు మా ఖర్చుని ప్రజలకి చాలా అత్యధికంగా ఉందని ప్రభుత్వం చెప్పడం మాకందరికి చాలా బాధ కలిగించింది. ఎప్పటికైనా ప్రభుత్వం ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచండి. అదే విషయంలో ఇక్కడ ఉన్న సామాన్య ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలని, త్వరలోనే ఎప్పటికే చర్చించినట్టుగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మాతో స్వయంగా మాట్లాడతారో లేకపోతే ప్రజలకు వివరిస్తారో ఏదైనా చేయండి. కానీ మా ప్రయోజనాల్ని పిఆర్సి కమిషనరేట్, డిఏలు ప్రకటించడం, ఐఆర్ విడుదల చేయడం అనేది మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు వెంటనే చేస్తారని, వాటి కోసమే తీవ్ర ఆందోళనలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ ఉన్నారని గమనించి త్వరితగతిన మా సమస్యలు పరిష్కరిస్తారని కోరుతున్నాం.